హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఇంకా చిన్న రెండు సింపుల్ బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. ఇవి రెండు కూడా మగ్గం వర్కే, అంటే ఆరీ వర్క్ అన్నా మగ్గం వర్క్ అన్నా ఒకటే కదా, ఆరీ వర్క్ అనమాట. ఇవి సింపుల్, చాలా చాలా సింపుల్ డిజైన్స్ అనమాట. అయితే ఏమవుతుందంటే హెవీ వర్క్స్ డిజైన్ చేయడం చాలా ఈజీ, కానీ సింపుల్ డిజైన్సే చాలా టఫ్ అనమాట. ఎందుకంటే మనం శారీకి తగ్గట్లు వేయాలి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి చీరలో కొంచెం దాన్ని బట్టి డిజైన్ని బట్టి సెట్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ కొంచెం వెడల్పు అంటారు, అలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. హెవీ వర్క్స్ ఏంటంటే కొంచెం హెవీగా చేయడం వల్ల ప్రాబ్లం ఉండదు, అసలు చాలా నీట్గా వస్తుంది కూడా వర్క్ అయితే. చూడండి, ఇది మీకు చూసినట్లయితే శారీలో మొత్తం ఇలా మ్యాంగోస్ లాగా ఉంటుందండి. దానికోసం అనేసి మనం శారీని చూపించడానికి వీలు కాలేదు. అయితే మనం దాన్ని బట్టి శారీలో డిజైన్ బట్టి బ్లౌజ్ అనేది డిజైన్ చేసాము. ఈ లోడింగ్ చూడండి, లోడింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. లోడింగ్ వేసి పైన శారీ కలర్ థ్రెడ్ తోటి చిన్న కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేయించాను, చాలా నీట్గా అనిపిస్తుంది. హ్యాండ్ కూడా అంటే సేమ్. అయితే ప్లెయిన్ మీద చేసి కూడా అటాచ్ చేసుకోవచ్చు, కానీ అలా కాకుండా ఇలా సింపుల్గా దాని మీదే డిజైన్ చేయించాను, ఉండి లేనట్లు కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇదేంటంటే మనకి జెకార్డ్ బ్లౌజ్ వచ్చిందనమాట. చూడండి, రెడ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి. దీనికి కూడా ఏంటంటే జకార్డ్ బ్లౌజ్ వచ్చింది. ఆ జకార్డ్ బ్లౌజ్ని మనం ఎలా సెట్ చేసామో చూడండి. దానికి కూడా ఏంటంటే సింపుల్గా అసలు ఉండి లేనట్లు ఒక శారీ కలర్ థ్రెడ్ తోటి కొంచెం డిజైన్ చేయించాను. మనకి హ్యాండ్కి ఏంటంటే ఓన్లీ బార్డర్సే అండి, ఇవన్నీ కూడా బార్డర్ డిజైన్స్ అనమాట. బ్యాక్ నెక్ కూడా అయితే పికాక్స్ ఎటైతే ఉన్నాయో దాన్ని బట్టి మనం నెక్ డిజైన్ అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఇదనమాట సింపుల్ డిజైన్. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఏంటంటే ఇక నుంచి అన్నీ కూడా మగ్గం వర్క్స్, హెవీ వర్క్స్ పెడతాను, సింపుల్ వర్క్స్ పెడతాను, కంప్యూటర్ వర్క్ పెడతాను. ఇదైతే చల్ల ఫ్లవర్స్ అండి, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఈ ఫ్లవర్ షేప్ చాలా నచ్చింది అనమాట నాకు. అంటే ఒక రోజ్ ఫ్లవర్ లాగా ఉంటుంది. మీరు ఇలా ఇదేంటంటే కొంచెం హెవీ శారీ అనమాట. దీనికి కూడా ఏంటంటే ఓన్లీ బార్డర్సే, బ్యాక్ సైడ్ బూటీస్ అనేది ఇవ్వలేదు. మనం ఏంటంటే ఇది చిన్న బార్డర్ పైన గ్యాప్లో వర్క్ చేసి పెద్ద బార్డర్కి కింద అనేది అటాచ్ చేస్తాము. అదేంటంటే స్టిచ్చింగ్ అయిపోయాక కూడా నేను చూపిస్తాను మీకు. ఇదనమాట మగ్గం బ్లౌజు. ఇది కూడా ఒక సింపుల్ డిజైను. ఇలా ఏంటంటే ఇవన్నీ ఏంటంటే 1500, 2000, 2500 అలా పడతాయి అనమాట. అలాంటి మినిమం సింపుల్ రేంజ్లో ఇలా ఎవరైనా మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.